సో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే ప్రెజెంట్ యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి వ్యూస్. ఓకేనా? ఎందుకంటే వ్యూస్ పైనే మన యూట్యూబ్ యొక్క రెవెన్యూ గాని, యూట్యూబ్ యొక్క వాచ్ టైమ్ గాని, యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్స్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి వీటన్నిటికి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి వ్యూస్. ఓకేనా? బట్ ఏందంటే దీన్ని ఒక వీక్‌నెస్‌గా తీసుకొని చాలా మంది క్రియేటర్స్ ఏందంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పేసి చాలా మంది వందల వీడియోస్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ టాపిక్, దట్ ఈస్ వ్యూస్. బట్ చాలా మంది వ్యూవర్స్ ఏందంటే ఇది చూసి సెట్టింగ్ చేంజ్ చేసుకోవడం, అది చూసి సెట్టింగ్ చేంజ్ చేసుకోవడం, అది ఇంప్లిమెంట్ చేయడం, ఇది ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి చాలా మంది చేస్తూ ఉన్నారు. బట్ ఎంత చేసినా కూడా ఒక సింగిల్ వ్యూ కూడా గెయిన్ అవ్వదు ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్. బికాస్ మనం వ్యూస్ అనేవి గెయిన్ చేసుకోవాలి యూట్యూబ్‌లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్‌కి అంటే ఓన్లీ 2 కేటగరీస్ అండ్ 5 రీజన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఈ 5 రీజన్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తేనే, బికాస్ ఈ 5 థింగ్స్ వచ్చేసి ప్రాక్టికల్ రీజన్స్. ఇవి మనం పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం ప్రాపర్‌గా వ్యూస్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దిస్ ఎవ్రీథింగ్ ఏవైతే మన కంటెంట్ క్రియేటర్ చెప్తున్నారో అన్నీ కూడా ఫేక్ సొల్యూషన్స్. సో అందుకే ఫ్రెండ్స్ ఈ రోజు వీళ్ళందరూ టోటల్‌గా మీకు 2 కేటగరీస్ ఆ 5 రీజన్స్ అని చెప్పేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో దయచేసి వీడియో ఎండ్ వరకే చూడండి. ఇవన్నీ కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి చాలా మందికి అనిపియొచ్చు. బట్ దీస్ ఆర్ ద ప్రాక్టికల్ రీజన్స్. ఇవి మీరు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు యూట్యూబ్‌లో సస్టైన్ అవ్వగలుగుతారు. మీకు కావాల్సిన వాచ్ టైమ్ గాని, వ్యూస్ గాని, సబ్స్క్రైబర్స్ గాని, రెవెన్యూ అన్నీ కూడా సంపాదించడానికి ఓన్లీ దీస్ 5 రీజన్స్ ఆర్ గోయింగ్ టు బి డిపెండ్. సో ఇక ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఏందంటే వ్లాగింగ్ కేటగరీ చెప్తాను. సో ఇక్కడ ఏందంటే ప్రతి ఒక్కరు ఏందంటే వ్లాగింగ్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ అది ఈజీ టు డూ దట్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వేరే టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రెజెంట్ వ్లాగింగ్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వ్లాగింగ్‌లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఓన్లీ 2 రీజన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంది అంటే మీరు రిచ్ అయినా ఉండాలి, లేదంటే పూర్ అయినా ఉండాలి. ఓకేనా? సో రిచ్ అయ్యారనుకోండి, బికాస్ మీ యొక్క లైఫ్ స్టైల్ రిచ్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఉంటారు, ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు, మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మీ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, మీ ట్రావెల్ అవ్వచ్చు, ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి మీరు వీడియో చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుందంటే వ్యూవర్స్ చూడడానికి డెఫినిట్‌గా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఓకేనా? లేదు అంటే మీరు కనీసం పూర్ అయినా ఉండాలి. ఎందుకంటే పూర్ అయ్యి ఉంటే ఏందంటే మీరు వీడియో చేసుకుంటూ అప్లోడ్ చేశారనుకోండి, వ్యూవర్ చూసేవాళ్ళు ఏందంటే కనీసం మీ పైన సింపతి అనేది చూపిస్తారు. ఓకేనా? ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ దగ్గర మనీ లేవు అని చెప్పేసి కనీసం వీడియోలైనా మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవసరమైతే మీరు చాలా మంది వీడియో చూడొచ్చు. యూట్యూబ్‌లో వ్లాగింగ్ కేటగిరీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి రిచ్ కావచ్చు, లేదంటే పూర్ అవ్వచ్చు. ఐదర్ దాన్ మిడ్ వేరియంట్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది వరకు సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అండ్ దీంట్లో సెకండ్ రీజన్ వచ్చేసి ఏంది అంటే మీరు యూట్యూబ్‌లో ఏదైతే వ్లాగింగ్ కేటగిరీ వీడియో చేసి సక్సెస్ అవ్వాలి అంటే మీరు సెలబ్రిటీ అయ్యి ఉండాలి. లేదంటే ఆల్రెడీ మీ దగ్గర ఇంకో యూట్యూబ్ ఛానెల్ అయితే ఉండాలి. లేదంటే కనీసం మీకంటూ ఒక ఫేస్ వేర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. ఓకేనా? ఆల్రెడీ సెలబ్రిటీ అనుకోండి. మీరు టీవీ షోస్‌లో గాని, లేకపోతే సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో మీకు కనిపిస్తారు కాబట్టి, సో డెఫినిట్‌గా పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి, సో వెంటనే మీరు వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేస్తే ఏందంటే, మీ లైఫ్ స్టైల్‌ని చూడడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు కాబట్టి, మీరు డెఫినిట్‌గా వ్లాగింగ్ కేటగిరీలో అయితే సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్ అని చెప్పాను కదా! ఇప్పుడు చాలా మంది ఏందంటే టెక్ కేటగిరీ వీడియోస్ కానీ, లేకపోతే గేమింగ్ వీడియోస్ కానీ, ఇంకా ప్రాక్టికల్ లేకపోతే ఎక్స్‌పెరిమెంట్ వీడియోస్ చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? అలా ఏందంటే వాళ్ళు ఒక ఛానెల్‌ని స్టార్ట్ చేసి, దాంట్లో కొద్ది రోజులు అనేది వర్క్ చేసిన తర్వాత, ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సబ్‌స్క్రైబర్‌ని గెయిన్ చేసిన తర్వాత, అప్పుడేందంటే మళ్ళీ వాళ్ళు వ్లాగింగ్ ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? అప్పుడేందంటే ఆల్రెడీ కొంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయారు కాబట్టి, దాంట్లో ఉండే పీపుల్ అందరూ కూడా వ్లాగింగ్ కాడికి వచ్చేసి, వాళ్ళు చేసే వీడియోస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారో డైలీ లైఫ్‌లో అని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, సో డెఫినిట్‌గా ఆల్రెడీ పాస్ట్‌లో గనుక మీకు యూట్యూబ్ ఛానెల్ ఉంటే, ప్రెజెంట్‌లో మీరు వ్లాగింగ్ ఛానెల్‌లో డెఫినిట్‌గా అయితే సక్సెస్ అయితే అవ్వచ్చు. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు చెప్పాను కదా ఫేస్ వాల్యూ. అంటే ఆల్రెడీ మీరు టిక్‌టాక్‌లో గాని, లేకపోతే ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గాని మీరు ఆల్రెడీ ఫేమస్ అయ్యి ఉంటే, మీరు వెంటనే వ్లాగింగ్ కేటగిరీ వీడియో చేశారనుకోండి, పీపుల్ ఆల్రెడీ మిమ్మల్ని చూసి ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడైనా సరే డెఫినిట్‌గా చూస్తారు కాబట్టి, మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయగానే మీ వీడియోకి ఏదైతే థంబ్‌నెయిల్ ఉంటుంది కదా! ఆ థంబ్‌నెయిల్ పైన ఒక ఫోటో మీరు పెట్టేసారనుకోండి, ఆటోమేటిక్‌గా పీపుల్ అందరూ గుర్తుపడతారు కాబట్టి, సో వెంటనే మీ వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అప్పుడేందంటే మీ లైఫ్ స్టైల్ గాని, మీరు ఎలా రెగ్యులర్‌గా వీడియో షూట్ చేస్తారు, మీ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, సో డెఫినిట్‌గా మీరు కూడా వ్లాగింగ్‌లో సక్సెస్ అవ్వడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఇదేందంటే ఈ 3 థింగ్స్ ఎవరైతే చెప్పాను కదా! వీళ్ళందరూ కూడా ఒక వీడియోతోనే సక్సెస్ అయిపోవచ్చు. ఓకేనా? అందరిలాగా వందల వీడియో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు 1, 2 వీడియో చేస్తేనే వాళ్ళకి కావాల్సిన 1000 సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, 4000 అవర్స్ వాచ్ టైమ్ అనేది వితిన్ లైక్ 6-7 డేస్‌లోనే కంప్లీట్ అయిపోతారు కాబట్టి, సో డెఫినిట్‌గా ఈ 3 థింగ్స్ గాని, అదే నేను ఫస్ట్‌లో చెప్పినట్టు రిచ్ గాని, పూర్ గాని ఉంటే మాత్రమే మీ ప్రెజెంట్ వ్లాగింగ్ కేటగిరీలో సక్సెస్ అవ్వచ్చు. అదర్ దాన్ దిట్ ఏ కేటగిరీ అయినా సరే మీరు సక్సెస్ అవ్వడం ప్రెజెంట్ యూట్యూబ్‌లో చాలా కష్టం. అండ్ దీంట్లో సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంది అంటే సెర్చబుల్ కంటెంట్.
కంటెంట్. ఓకేనా. సో సర్చబుల్ కంటెంట్‌లో వచ్చేసి 3 సొల్యూషన్స్ అయితే ఉంటాయి. ఒకటొచ్చేసి ఏంటి అంటే డూయింగ్ ఆఫ్ సర్చబుల్ కంటెంట్ వీడియోస్. ఓకేనా. లేదంటే కుకింగ్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే నాలాగా టెక్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏందంటే ట్రావెల్ వీడియోస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా సర్చబుల్ కంటెంట్ కిందకే వస్తాయి. అంటే వ్యూవర్స్ అందరూ సెర్చ్ చేస్తే మనం సజెస్ట్ చేసే వీడియోస్. ఓకేనా. అంటే ఏందంటే ప్రెజెంట్ యూట్యూబ్ ఫీల్డ్‌లోకి రాగానే చాలామంది ఏందంటే హౌ టు అప్‌లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ గాని, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి గాని, లేకపోతే హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి గాని, లేకపోతే హౌ టు గెట్ జాబ్ అని చెప్పేసి గాని, లేకపోతే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. దిస్ ఇస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు సర్చబుల్ కంటెంట్. అంటే ఇవన్నీ కూడా ఎవర్‌గ్రీన్ కంటెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇక చాలామంది యూట్యూబ్ ఫీల్డ్‌లోకి వస్తూనే ఉంటారు కొత్త కొత్త పీపుల్ కాబట్టి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తూనే ఉంటారు కాబట్టి, ఆ టైంలో మన వీడియోస్ అనేవి సజెస్ట్ అవుతూనే ఉంటాయి కాబట్టి, మన వీడియోస్‌కి కన్సిస్టెన్సీగా వ్యూస్ గాని, వాచ్ టైమ్ కానీ, రెవెన్యూ గాని, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గ్రో అవుతూనే ఉంటారు కాబట్టి, సో డెఫినిట్‌గా మీరు సెర్చబుల్ కంటెంట్ చేస్తేనే యూ కెన్ సస్టైన్ ఆన్ యూట్యూబ్. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే బెస్ట్ థంబ్‌నెయిల్ అంతేకాకుండా బెస్ట్ కంటెంట్. ఓకేనా. ఎందుకంటే ప్రెజెంట్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేసి మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలనుకున్నా సేమ్ కంటెంట్ పైన ప్రెజెంట్ యూట్యూబ్‌లో చాలా అంటే చాలా ఛానెల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో వాటన్నిటితో పోల్చుకుంటే యూ షుడ్ బి ఇన్ ద సంథింగ్ డిఫరెంట్. మీరు కొంచెం డిఫరెంట్‌గా ఉంటేనే, మీరు డిఫరెంట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తేనే మీరు యూట్యూబ్‌లో డెఫినిట్‌గా సస్టైన్ అవ్వగలుగుతారు. ఓకేనా. ఇదేందంటే మీరు కంటెంట్‌లో ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత ప్రాపర్‌గా ఎడిట్ చేశారు, ఎంత ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారన్న ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది వ్యూవర్స్‌కి ఫస్ట్ కనిపించాలి అంటే దట్ ఓన్లీ రిప్రజెంట్స్ ఏంటి అంటే థంబ్‌నెయిల్. సో థంబ్‌నెయిల్ ఏందంటే ఎంత పర్ఫెక్ట్‌గా మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే, ఎంత ప్రాపర్‌గా మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే అప్పుడు దాని మీద క్లిక్స్ వస్తాయి. క్లిక్స్ వచ్చిన తర్వాతనే మీరు కంటెంట్ ఎలా చేశారు అన్న దాని పైన డిపెండ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో క్లిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ డిపెండ్స్ అపాన్ థంబ్‌నెయిల్. అది ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ వీడియో చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. మీ వీడియో కంప్లీట్‌గా చూడాలి అన్నా, లేకపోతే పాస్ట్‌లో అండ్ ఫ్యూచర్‌లో అప్‌లోడ్ చేసే వీడియో చూడాలి అన్నా దట్ డిపెండ్స్ అపాన్ ద వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అంతేకాకుండా ద వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇది కంప్లీట్‌గా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ 2 థింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఐదర్ మనీ ఆర్ టైమ్. ఓకేనా. ఇదేంటంటే మీ టైం అయినా ఇన్వెస్ట్ చేసి మీ వీడియోకి సంబంధించింది కావచ్చు, మీ థంబ్‌నెయిల్‌కి సంబంధించిన ఎడిటింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. బికాజ్ ఫరెవర్ మీరు యూట్యూబ్‌లో సస్టైన్ అవ్వాలన్నా, ఫ్యూచర్‌లో మంచి పొజిషన్‌లో సక్సెస్ అవ్వాలి అన్నా డెఫినిట్‌గా ఏందంటే మీ వీడియోస్‌కి సంబంధించిన మంచి థంబ్‌నెయిల్ అనేది ఎడిటింగ్ మీరే నేర్చుకోవాలి. లేదంటే డెఫినిట్‌గా మీరు వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా. ఈ 2 మొత్తం కావు అనుకున్నప్పుడు మీరు మనీ అయినా ఇన్వెస్ట్ చేసి ఇంకో పర్సన్‌తోని థంబ్‌నెయిల్ ఎడిటింగ్ అనేది చేయించుకోవాలి. లేకపోతే వీడియో ఎడిటింగ్ అనేది చేయించుకోవాలి. ఓకేనా. ఎప్పుడు కూడా ఒకే విధంగా వెళ్ళిపోతా, ఇలాగే సింపుల్‌గా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోతా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వ్యూవర్స్ అందరూ ఇంట్రెస్ట్ అయితే చూయించరు. ఓకేనా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యూవర్ వచ్చేసి కొత్తదనాన్ని ఖచ్చితంగా కోరుకుంటారు కాబట్టి మీరేందంటే అప్ టు ద అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే తప్ప ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ గాని, ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ ఎడిటింగ్ గాని చూపించుకుంటూ వెళ్తా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా యూట్యూబ్‌లో ఫరెవర్ సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనీ అయినా సరే, ఐదర్ మీ టైం అయినా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తేనే డెఫినిట్‌గా మీరు యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అవుతారు. సో ఈ ఫ్రెండ్స్ నేను టోటల్‌గా చెప్పాలన్న 5 సొల్యూషన్స్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఇవేనా అన్న నువ్వు చెప్పేదని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఏందంటే ఏదైనా సెట్టింగ్ చెప్తారా? ఏదైనా ట్రిక్స్ చెప్తారా? ఏదైనా షార్ట్ కట్ చెప్తారా? అని చాలా మందికి ఇంటెన్షన్ అలాగే ఉంటుంది కాబట్టి మీరందరూ మైండ్ సెట్ అలా ఉన్నన్ని రోజుల వరకు యూ కాంట్ ఈవెన్ సక్సెస్ ఆన్ యూట్యూబ్ అండ్ ఈవెన్ ఇన్ యువర్ లైఫ్ కూడా. సో దయచేసి చెప్తున్నా షార్ట్ కట్స్ అయితే ప్రయత్నించకండి. అసలు అది యూట్యూబ్‌లో అసలు లేనే లేవు. ఈవెన్ ఉంటే ఏందంటే చాలా మంది ఒక్కొక్కరే 100 ఛానెల్ క్రియేట్ చేసుకొని సక్సెస్ అవ్వచ్చు. అలా యూట్యూబ్‌లో లేదు కాబట్టి మీ యొక్క వీక్‌నెస్‌ని వాడుకొని చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అసలు అలాంటి ట్రిక్స్ గాని, అట్లాంటి సెట్టింగ్స్ అని ఏమీ ఉండవు. సో ప్రాక్టికల్ రీజన్స్ నేను ఏవైతే చెప్పానో వాటిని ఇంప్లిమెంట్ చేస్తేనే డెఫినిట్‌గా మీరు యూట్యూబ్‌లో సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయ్యిందనిపిస్తే డెఫినిట్‌గా అయితే లైక్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటా.